జూన్ 5, 2024న మన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ అనే ఇద్దరు ఆస్ట్రోనట్స్ బోయింగ్ అనే సంస్థ ద్వారా నిర్మితమైన స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లారు. సునీత విలియమ్స్ అంతరిక్షంలోనికి వెళ్లడం ఇది మూడోసారి. షెడ్యూల్ ప్రకారం వీరు ఈ నెల 26న భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే వారిని తీసుకెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ లో హీలియం లీకేజెస్ కారణంగా వీరి తిరుగు ప్రయాణం వాయిదా పడింది. ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటని ప్రపంచమంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. నాసా మాత్రం వారి వద్ద ఉన్న నిలువలతో 45 రోజుల వరకు సస్టైన్ అవ్వగలరని, అవి కూడా అయిపోతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న మెటీరియల్స్ ద్వారా కొన్ని నెలల వరకు సస్టైన్ అవ్వచ్చని, ఉన్న పలంగా వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏమీ లేదని తెలియజేస్తుంది. ఇప్పుడు అందరి చూపు ఎలన్ మస్క్ వైపు ఉండటం మరో విశేషం. ఎందుకంటే వీరిని ఇప్పటికిప్పుడు భూమి మీదకి తిరిగి తీసుకురావాలంటే ఇప్పటికే అక్కడ పార్క్ అయి ఉన్న ఎలన్ మస్క్ సంస్థ అయిన స్పేస్ ఎక్స్ కి చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. క్షేమంగా భూమికి తిరిగి